వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో పిండి వంటలు. ఇప్పుడు మనం జంతికలు చేసుకుందాం. ఫస్ట్ జంతికలకి 2 కేజీలు బియ్యం, పావు పచ్చిశనగపప్పు, రెండు పావులు పచ్చిశనగపప్పు, 2 కేజీలు బియ్యం, 2 కేజీలు 2 పావులు పచ్చిశనగపప్పు, అర కేజీ పచ్చిశనగపప్పు, ఓకే, 1 కేజీకి 1 పావు ఎండుమిర్చి సరిపడగా, 2 కేజీలు బియ్యం, 2 కేజీలు బియ్యం, అర కేజీ పచ్చిశనగపప్పు, అర కేజీ పచ్చిశనగపప్పు, ఓకే. తర్వాత మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. మినప్పప్పు 1 పావు, అంతే. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టించాలి, ఇవన్నీ మిల్లాడిచ్చాలి. ఆడించాలి, ఓకే. అంతే. వేపిన శనగపప్పు ఇలా ఉంటాయి. వేపిన శనగపప్పు పావు, వేపిన శనగపప్పు పావు, అంతే వేపించి ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి మిల్లాడిచ్చాలి. అంతే ఆడించి జంతికలు వేసుకోవాలి. ఓకే గాయ్స్, ఇప్పుడే మిల్లుకి వెళ్ళి పిండి ఆడిచ్చి తెచ్చాను. ఇదిగోండి పిండి. ఇంకా పిండి ఇందాక చెప్పాను కదా, పిండి ఇది జంతికల పిండి అన్నమాట. దీంతో జంతికలు చేసుకోవడమే. ఇప్పుడు జంతికల పిండిలో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎంతో మరి చెప్పు. సరిపడగా పిండిని బట్టి మనం ఇలా వేసుకోవాలన్నమాట. ఓకే, పిండి ఎంత ఉందో చూసుకుని సరిపడ. తర్వాత వాము, సాల్ట్ వేసుకున్న వామ్ వేసుకోవాలి. వాము వేసుకోవాలి. సో గాయ్స్, అమ్మో పిండి వంటలు, వామ్మో పిండి వంటలు అనుకుంటే ఏం అవ్వదు. ఇప్పుడే మిల్లుకి వెళ్ళాను, ఆడిచ్చాను, తెచ్చాను. పిండి రెడీగా ఉంది, కలిపేసుకొని వేసుకోవడమే. హ్యాపీగా తినచ్చు. ఒక వారం రోజులు జంతికలు, నెల రోజులు తినచ్చు హ్యాపీగా. ఏమంత కష్టం కాదు, ఈజీ. హ్యాపీ చేసుకుందాం అంటే వెంటనే చేసుకోవచ్చు. అదే అమ్మో అయ్యయ్యో అనుకుంటే ఏమి చేసుకోలేము. సరే, ఈ పిండి సాల్ట్ వేసి అన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి.
వీఆర్ ఆల్ సెట్. స్టవ్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇది 1 kg రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాండ్ ఇట్లా స్టవ్ కిందన పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది కూర్చొని చేసుకోవడానికి. సో గాయ్స్ మన పిండి అయితే రెడీగా ఉంది. ఆయిల్ మరుగుతుంది. ఇందులో పెట్టుకోవడం అయిపోయింది. సో ఇదైతే మా నానమ్మది, తెచ్చాను ఇప్పుడు వెళ్ళి. ఇందులో పిండి పెట్టి నొక్కేసుకోవడమే. ఇలా పిండి పెట్టుకుంటాం. ఇవన్నీ ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. అయినా జంతికలు అందరింటిలో చేసుకునే రెసిపీయే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. జస్ట్ మా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా పెట్టి నొక్కేసుకోవడమే. ఇదైతే నేను వేసాను దీని మీద వేసుకొని ఇలా వేసుకుంటారు. డైరెక్ట్గా కళాయిలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా కళాయిలో వేసుకుందాం. చిన్న చిన్న వేయలే చాలు. అదే ఇంకోటి వేయచ్చు. ఇంకా పిండి ఇంకోటి చాలే అమ్మమ్మ, వెయ్యి సరిపోదు ఇందులో. సరే ఇది వేసి అయితే నువ్వు అలాగ నా వీడియోని చూడండి, వేగిపోయి బ్రౌనిష్ కలర్ వస్తే అయిపోయినట్టే. ఇంక తీసేస్తుంది మా అమ్మమ్మ. ఈ ఒక్కటి మాత్రం దీని మీద వేసేస్తేనే ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ హ్యాండ్తో వేసినవి. నువ్వు తీయి ఫోటో, అది వేస్తుందా? వెళ్ళాము మనం. చిన్న వేయి. వేయి మొత్తం పిండంతా వేసాయి. ఇంకో 2 వేయి. ఇందులో ప్లేస్ లేదు. ఉంటుంది ఇక్కడే. సో గైస్, ఈ 3 నేనే వేసాను. ఇక్కడ ఒకటి వేసాను. అవును, కొంచెం చప్పకున్నాయి. సత్యవతి ఉప్పు సత్యవతి. ఇప్పుడు ఉప్పు చూద్దాం. మన వేడి జంతికలు బాయ్ అమ్మమ్మ. ఎలా ఉంది? సూపర్, క్రిస్పీగా చాలా బాగున్నాయి. అసలు డెఫినెట్లీ ట్రై చేయండి. అయిపోతున్నాయి మన జంతికలు. తాతయ్య అంటారు సామెత, ఇరుగమ్మేం పెట్టింది కొరిగమ్మేం పెట్టింది, వండుకు తినే వరకు వండవే మనసు అని తాతయ్య అనేవారు. చాలు, అంతే. అలా వేయాలి, ఎక్కడైనా అలాగే భయం ఏమి ఉండదు. అంతే, చాలు. చూడు, ఇంక పడట్లే. నేను చెప్తాను సంగతి. ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్తే మా అమ్మ తెస్తుంది. నేనే తీసుకుంటాను. అప్పుడు కూడా వస్తుంది. ఇది ఎక్కువ రావట్లేదు. చూడండి వీడియో. నిజమేనమ్మా, పెద్ద ఒక్క ఏం లేదు. బూజులు అయిపోయింది. అలా ఆన్ చేసావా? స్టాటస్లో పెట్టమా? నీ ఇష్టం. వద్దులేమ్మా, వద్దులే బాబాయ్. అవమానం పెట్టగా నీ ఇద్దరు పెట్టు.
అవి ఏదో చెప్తావా? చాలా బాగున్నాయి. చేసాను ఆల్రెడీ. ఏది కూడా పెట్టేసాను. నిజంగా చాలా బాగున్నాయి. ఇదిగోండి జంతికలు. కట్టలాడే జంతికలు. చాలా బాగున్నాయి. సూపర్. రవ్వ లడ్డు పోతుంది. చాలా టేస్టీ ఉంది. అంటే ఫస్ట్ నేను దేవుడు వాళ్ళు పెట్టింది కొంచెం ఆ తర్వాత కొంచెం పారేసానమ్మా. ఇప్పుడు ఎక్కించు అందులో అందులో వచ్చాను ఎక్కించొచ్చాను దగ్గర ఇది నచ్చవా? చాలా దాని తర్వాత కొంచెం పారేసాను. ఇది నచ్చవా? చెప్పండి నేను ఎందుకున్నట్టు రాగా ఉన్నా. ఇంకా మొక్క నాకు కదా అది అందులో స్వీట్ సరిపోయింది ఇప్పుడు. చెప్పాను నేను నాన్న పట్టలేదు. ఇది కాదు నా స్వీట్ నేను కొన్నా కదా పైన కొంచెం తీయగా తగ్గుతుంది. టీగానే టీగా ఉండదు మే టీగా నేను అదే చెప్పాను దానికి కూడా నేను న్యాయం కూడా ఎక్కువైంది కదా బాగానే కదా అందరూ వీళ్ళు నాకు అందరం కావాలంటే అసలు ఇంకా పిల్లలకి ఏమి నాకు డాడీ కోసమే మొన్న అడిగారు కదా. ఇంకో తాతి కూడా అడిగారు తాతి కూడా తాతయ్య, నాన్నమ్మ, డాడీ రోజు ఒకటి తినాలి ఇక్కడ పోలేమ్మా మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం నిజం అమ్మ అన్నారు. మేము కూడా చిన్ని ఎంతసేపు ఇలా ఆడి తెచ్చి అయిపోయి అంతే అయిపోయింది. ఇంకా ఒక గంట అయిపోద్ది. టైం చూడు అదే. నాన్నమ్మ కూడా ఇచ్చేద్దాం ఈ డబ్బాలని నువ్వు తీసుకెళ్ళాను ఎవరు నాకు ఇవన్నీ నాన్నకిచ్చే మీరు మీరు పారేసుకుంటా ఉంటారు కదా నేను ఇస్తాను తీసుకెళ్ళి మేము చదువుకోవాలి అదేంటి ఇచ్చారు ఏంటి? ఎలా ఇస్తే ఏంటి? ఎవరు ఇచ్చారా కాదు చేసుకున్నప్పుడు కొంచెం టేస్ట్ ఇస్తాం ఏదో చిన్న తింటా కదా అని అంతేగాని నువ్వు అని నువ్వే చాలా చేస్తాను బాగున్నాయి మమ్మ. థ్యాంక్ యూ సూపర్. నోట్ పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఎన్ని పప్పులు ఎక్కువ వేసింది కదా చాలా మంది ఇప్పుడు ఆ పిండి అంతా పప్పు పప్పు అమ్మ ఎన్ని వేసింది తెలుసావా? కేజీ పిండికి కేజీ దగ్గర పప్పు వేసావు కదా మొత్తం అన్ని పప్పులు కలిపి కేజీ రవ్వ లడ్డు గురించి చెప్తున్నాను. రవ్వ కూడా చాలా బాగుంది. ఎందుకు రాలేదా చాలా బాగుంది. ఇందాక చెప్పాను జంతికలు చాలా చాలా బాగున్నాయి అని. ఉప్పు వేయకలే చిన్ని బాగానే ఉంది. ఉప్పు సరిపోయింది. సరిపోద్దాం ఉప్పు కాలేదు. కారం అంట అత్తయ్య ఇస్తే కొంచెం కాదు మీకు కారం కూడా కావాలి. నెల రోజులు వస్తుందమ్మా మరి అది కాదు బాగోదు జంతికి బాగోదు టేస్ట్ వేరే వచ్చేస్తాను బాగున్నాయి. నువ్వు వెళ్ళామమ్మ ఇంకా ఫోటో పడతాయండి చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్త. పిండి పిండి వేరు వేరు తింటారు అది ఇచ్చేయమ్మా సరిగ్గా నాటి బాగా ఇచ్చింది అనసూయ ఆంటీ కూడా బాగుంది పంట పండిస్తాము అని చెప్తుంటే మా మీద కనపడమా భయపడేదమ్మా దీని ఇలాగా ఇచ్చేస్తారు అయ్యి అంత ఎక్కేసుకుంటే కింద స్టార్ట్ అవుతుంది. దాని మీద పెట్టకు 3 నెలల్లో కానీ పడింది అనుకో ఇంకా నేను అసలు అయిపోయింది ఒక ముద్ద. నచ్చింది నాకు చాలా భయం ఉంది బాబు. భయం అంటే భయం ఉంది ఇంకా చూడు నేను చిన్న పిల్లలు చూడ ఏమైనా ఆడి వచ్చేసింది వేసేస్తున్నాను. అయిపోయింది. నీళ్ళు అయిపోయినా కొంచెం నీళ్ళు తడిచి అయిపోతుంది గట్టి ఉంటుంది. కొనేతా చూడు చాలా సరిపోయి అడిగింది వద్దా తీస్తాను చేద్దాం. తుడుచుకునే పెట్టామండి. నీకేమో చేసేద్దాం చేద్దాం చెప్తుంది. అంటే ఒక రోజు వంట చేయడానికి నాకు నేసం నాకు చాలా నేసం పడుతుంది. వాళ్ళ అమ్మమ్మ దగ్గర నాన్న దగ్గర ఒకలా చేద్దాం దగ్గర ఇంకో అమ్మకి చేయాలనిపించదు తెలియదు. అమ్మకి చేయాలనిపించదు నేనే మంది చేసుకొని ఎంత నేసం నేనే వండుకుంటాను అలా ఒక్క రోజు ఒక వంట మనిషి ఇక్కడ పట్టదే ఈసారి వేస్తాం. బాగా వేస్తున్నానా? చాలా కానీ రౌండ్ షేప్ రాట్లేదు ఫస్ట్ వస్తుంది నీళ్ళ అంటే ప్రాక్టీస్ మీద వస్తుంది ఫస్ట్ టైం కదా అందుకనే వేస్తున్నాను. ఇగో చూడు ఇది చూడు ఇలా ఉన్నాను ఇలా చేస్తున్నాం కదా ఇక్కడ దగ్గర ఉంచుతారు దగ్గర ఉంచుతారు అక్కడక్కడే యాక్చువల్గా దీని మీద వేసి ఇలా వేసుకుంటాను. ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద వేస్తానా? వేసి ఇలా పెట్టేస్తుంది దీన్ని అంతే. మూడు టపక్మని కుదురుతుంది ఒకసారి జాగ్రత్తగా వేయాలి. స్నానం చేసినప్పుడు ఎప్పుడు అలాగే వేస్తుంది. ఎలా వేసిన అదే నువ్వు లేదమ్మా వెళ్ళమా బాబు. వెళ్ళి వెళ్ళు వెళ్ళి పడుకో. మీరు కూర్చోకూడదు. ఇగో ఈ చెయ్యి ఆవిడ ఇచ్చేసాక నేను వేస్తాను వేసాక ఆవిడ ఇచ్చేయి నువ్వు లెగిసి ఆ పిండి కూడా కలిపేసాయి. కలిపేస్తాను ఆపి ఇంకోటి ఇదో తీయాలి. అది ఓకేనే అదే అది బియ్యం పిండి కదా. అది లేదు ఈ పిండి కొంచెం ఉంచాను. కాదు ఈ పిండి కొంచెం ఉంచాను. కొంచెం ఉంచేసింది ఎందుకు? అంటే మళ్ళీ ఎలా వస్తాయో అని అవునా? ఏ కలవలేకపోతే మధ్యలో వెళ్ళిపోతావా అన్ని తగ్గుతాయి. అవునా? బయట కాదు అసలు మెత్తగా వస్తాయేమో గట్టిగా వస్తాయి ఎలా వస్తాయి అని ట్రై చేశాను అన్నమాట మమ్మీ ఇక్కడ బ్లౌజ్ ఏమి వచ్చింది చూడు. ఇదిగో. అదే ఇక్కడ ఒక లవ్ సింబల్ వచ్చింది చూడండి. జంతికలు అయితే రెడీ అయిపోయి ఇవ్వకండి. ఇంకా ఇంత పిండి ఉంది. ఈ డబ్బాలో వేసుకుందాం అనుకుంటున్నాం. ఎన్ని వస్తాయో చూద్దాం. మా మమ్మీ ఇక్కడ తీస్తుంది, నేను వేస్తున్నాను. చూసుకో అంతే అంతే చాలు అది కాదు చూసుకోండి ఓకే ఓకే. ఇటయ్యి
అలా దగ్గర చేస్తే ముద్దలు వస్తుంది. వచ్చింది ఇప్పుడు వచ్చింది. అంతే. ఇంతమంది పెట్టేస్తాను. చిన్నమ్మ స్పెషల్ అని చెప్పి చిన్న ఉండు నీకు కొంచెం ఇట్లా అవుతాను. చూడు దగ్గరికి వేసిన ఎలాగైపోయావు. వెయ్యి నీకు ఎందుకు అలా ఏడుస్తూ ఉంటే వస్తాయి. వస్తాయమ్మా అంటే కొంచెం ఇలాగే రావాల్సింది, మరీ ముద్దగా ఉంటే లోపల ఉడకదు. వేస్తున్నా జంతికలే వేస్తున్నా, మా మమ్మీతోనే నేను జంతికలే వేస్తున్నా. ఇంకా ఇంకా చూడు ఇక్కడ ఇంకోటి చాలా మమ్మ పడుతుంది. 4 వేసావు. పెద్ద కలేసింది, ఇంకా 2 పడతాయి. నేను వేసి వస్తాను లేకపోతే నువ్వు తీసుకెళ్ళి ఇచ్చి కొట్టి లేకపోతే తింటావా? ఇక్కడే ఇంకోటి ఇక్కడే బాగుంది. నేను తిన్నాను 3 తిన్నాను. ఇంకా ఉన్నాయి తిను. అంతే చిన్న ఇచ్చి నాన్నతో టేస్ట్ చూసి రావచ్చు కదా. మరి ఎవరు వేస్తారు? ఇంకా అది వేగేటప్పటికే అయిపోతుంది టైము. వచ్చేస్తావు నువ్వే. నేను వేస్తాను. సో గాయ్స్ ఇప్పుడు వెళ్ళబోతున్నాను. అది నాన్నమ్మకి ఇవ్వబోతున్నాను చెప్పే. ఇవి మా నాన్నమ్మకి ఇచ్చేసి వస్తా. అది నాన్నమ్మ నోట్లో పెట్టుకెళ్దు, అది కూడా పట్టుకెళ్ళు ఫోన్. గాయ్స్ జంతికలు రెడీ. ఇప్పుడు మా నాన్నమ్మకి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాను. మా నాన్నమ్మకి ఇచ్చేసి వస్తాం. జంతికలు బాగున్నాయి బాగున్నాయి ఎలాగున్నాయి? బాగున్నాయి గుర్తున్నాను తిను. చాలు ఫోటోగా తాతయ్యరి ఇంట్లో ఉంది. ఎందుకు చాలా ఇష్టంగా తింటాడు కదా. ఎక్కువ పెట్టేస్తున్నావు ఇవి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్పోసులు అలా ఇద్దరు చిలకలా చేసుకుంటే ఒకటే చేయి కలిపితే గదిలో పడుకుంటారు చేసుకుని పెట్టేసింది మొత్తం అంతా. చూసారా గైస్ మా అమ్మ ఎలా తిన్నదో. నీ చిలకలా చుట్టూరు కొరిగేసి ఇక్కడ పడేసింది అంతే. అది మా అమ్మ. మా అమ్మ ఏదైనా అంతే తింటది. రెడీ అయిపోయి మన జంతికలు. ఏంటి వద్దని చెప్పాను కదా.
మావి ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. ఇంకా ఎంత పిండి ఉంది. ఇవన్నీ అయిపోయినాం అనమాట. సో ఈ డబ్బాలో మేము ఎప్పుకుని వేసుకున్నాం. ఇన్నోటి వచ్చాయి. మనం చెక్కలు చేసుకుంటున్నాం. 2 kgs బియ్యం పిండి, పచ్చిశనగపప్పు నానబెట్టుకుని పచ్చిశనగపప్పు నానబెట్టిన ఒక పచ్చిశనగపప్పు గంట ముందు నానబెట్టుకుని గంట నానబెట్టాం. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వద్దాం, కొంచెం ఉంచినా. సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు ఇది పచ్చిమిర్చి, ఇంకా అల్లం. ఎన్ని పచ్చిమిరపకాయలు వేసామో చెప్పు. తగినంత కారం. కొంతమంది ఎక్కువ తింటారు. నెయ్యి 2 kgలకి 1/4 kg నెయ్యి వేసుకోవాలి. 2 kgలకి 1/4 kg నెయ్యి. చెక్కల పిండి బాగా అన్ని వేసి కలిపేసుకోవడమే. కలిపేసుకొని మనం చెక్కలు కూడా చేసుకుందాం. జంతికలు ఆల్మోస్ట్ అయిపోయి, ఒకసారి వేస్తే అయిపోతాయి. ఇదైతే చెక్కలు కూడా చేసుకుందాం. ఏమి లేదు, మేము 12కి స్టార్ట్ చేసాం. నేను 11కి వెళ్ళాను పిండి ఆడించడానికి. 12:30కి స్టవ్ ఆన్ చేసాం. ఫాస్ట్గానే అయిపోయాయి. ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి. అమ్మో పిండి వంటలు ఎంతసేపు పడుతుందో, ఎలా చేయాలో అనుకుంటే తిన్నట్టే. మనం ఇంకా హ్యాపీగా చేసుకొని తినేయడమే. ఎంజాయ్ లైఫ్. హ్యాపీగా వండుకోండి, తినండి. ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికేరా. మీ అమ్మ రేపు నుంచి మీ అమ్మ చెయ్యాలి ఇవన్నీ. ఇంకా అయిపోయింది మన పిండి. ఇదే మన లాస్ట్ వన్. ఇంకా అయిపోయి మన జంతికల పిండి. ఇదే మన లాస్ట్ వాయ. ఇంకా మన జంతికలు అయిపోయాయి. నెక్స్ట్ మనం చెక్కలు చేసుకోవడానికి పిండి ఇందాకలే కలిపేసుకుని రెడీగా ఉంచుకున్నాం. జంతికల పని అయిపోయింది. సో చెక్కల పిండి అయితే రెడీగా ఉంది. కవర్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకుంటే కవర్ మీద ఇలా జంతికలు పెట్టేసుకోవడమే. చెక్కలు పెట్టేసుకోవడమే. గాయస్ మనం చెక్కలు చేసుకుంటున్నాం. ఇప్పుడు చెక్కలకి అయితే ఇలాగా చిన్న పిండి తీసుకొని, చాలా చిన్నది తీసుకోవాలి. ఇలా నొక్కుకోవడమే. సో ఫస్ట్ ఇలా నూనె వేసుకొని ఫుల్గా పాముకోవాలి. కవర్ నిండా నూనె వేసుకొని మొత్తం కవర్కి పాముకుంటే ఈజీగా వచ్చేస్తుంది తీసుకోవడానికి. మొత్తం నీట్గా ఆయిల్ రాసుకున్నాక దీనికి ఇలా ఈజీగా చేసుకోవడమే. చిన్న చిన్న మొదలు తీసుకోవడం, దీన్ని పెట్టుకోవడం, ఇలా పెట్టేసుకోవడం, అంతే అయిపోయింది. ఇలా పెట్టుకొని ఇలా నొక్కేసుకోవడమే. ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా. సో ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు వేసుకుందాం. ఇలా మెల్లిగా తీసుకోవాలి, చిరిగిపోకుండా. ఇలా తీసుకొని ఇలా ఆయిల్ వేసుకోవడమే. నెక్స్ట్
తీసుకొని ఇలా వేసుకోవడమే. చాలా బాగా ఏం అసలు కాదు. గాయ్స్ మన చెక్కలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్. ఏ షాప్లోని ఇలా ఉండవు. సో గాయ్స్ మా చెక్కలు ఇవన్నీ మా చెక్కలు చేసాం. ఇప్పుడు హ్యాపీగా చేసుకోండి, ఎంజాయ్ చేస్తూ తినండి. ఎంత మన చేతితో చేసుకుంటే మనం చాలా చాలా బాగుంటాయి. అసలు మన చేతి వంట ఎప్పటికైనా బెస్టే. ఇట్ ఈస్ ద బెస్టెస్ట్. గాయ్స్ దిస్ ఈస్ అవర్ లాస్ట్ చెక్క. సో అన్ని చెక్కలు అయిపోయాయి, ఆల్మోస్ట్ డన్ విత్ ద చెక్కలు. ఇవన్నీ వేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ జూమ్ అలా చూపించిన వేళ్ళు వేసి. సో ఇదే మన లాస్ట్ చెక్క. ఇవన్నీ వేపేసుకుంటే మన వంట మొత్తం అయిపోద్ది. ఎంతైనా మన చేతి వంట రుచే వేరు. ఎంత మనం రెస్టారెంట్లో తిన్నా, బయట చెక్కలు చెగోడీలు కొనుక్కున్నా ఈ టేస్ట్ ఎక్కడా రాదు. ఇంట్లో చేస్తున్నంత ఉత్తమం లేదు. ఆయిల్ కూడా మన ఫ్రెష్ ఆయిల్ వాడచ్చు, వాళ్ళైతే మరుగు నూనె వాడిందే వాడతారు, కానీ మనది మాత్రం అలా కాదు. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి తెచ్చాను. ఇలా వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి. మేము 12కి స్టార్ట్ చేసాం. 12 నుంచి స్టార్ట్ చేసి 12కి జంతికలు అయిపోయింది మాకు. మధ్యాహ్నం చెక్కలు స్టార్ట్ చేసాం, చెక్కలు అయిపోయింది. ఇప్పుడు టైం చూసుకుంటే 5 అవుతుంది. పిండి వంటలకి టైం పడుతుంది. కష్టపడితేనే ఏదైనా ఫలితం దక్కుతుంది. మన కష్టార్జితం మనం ఎంజాయ్ చేయడమే. 1 వీక్ అయినా 2 వీక్స్ 1 మంత్ వరకు తినొచ్చు అసలు చెప్పాలంటే హ్యాపీగా. ఇంకా ఇదైతే యాక్చువల్గా ఇది చెక్కలు ఇవన్నమాట. వీటిని కూడా మనం ఇంక మిగిలిపోయని చెప్పి అందులో వేసుకోవడమే డైరెక్ట్గా. నూనెలో వేసుకొని తింటే చాలా బాగుంటాయి. దాల్ పప్పు అంటారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ చెక్కలు కూడా వేపించుకుంటే మన చెక్కల ప్రోగ్రామ్ అయిపోద్ది. మన పిండి వంటల కార్యక్రమం ముగుస్తుంది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మన పిండి వంటలు అయిపోయాయి, ఇంకా మిగిలిపోయినవి ఇవి పచ్చనగపప్పు వేపేసుకుంటున్నాం. వేపేసుకొని తినేయడమే. ఇవైతే మన చెక్కలు అయితే ఈ డబ్బా వచ్చాయి. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళకి కూడా ఇచ్చాం. సో దిస్ ఇస్ ఆర్ పిండి వంటలు. ఇది పచ్చిశనగపప్పు. చెక్కలు చేసేటప్పుడు చెక్కలు చేయడానికి పచ్చిశనగపప్పు యూజ్ అవుతుంది. సో దాన్ని ఒక 1 hour నానబెట్టుకొని చెక్కల్లో వేసుకొని అది చెక్కలు చేసుకుంటాం. మాకు ఇదైతే మిగిలిపోయింది. సో ఇది మిగిలిపోయింది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మేము వీటిని వేపేస్తున్నాం నూనెలో. ఇది మనం ఉంటాయి కదా హల్దీరామ్స్ అమ్ముతారు, సేమ్ ఇవే. అవి కూడా దాల్ పప్పు అంటారు అంత. దీన్ని ఉప్పు కారం వేసి కలిపేసుకొని నార్మల్ స్నాక్స్ మిక్స్చర్లా తినేయడమే. సో గాయ్స్ ఇవి కూడా అయిపోతున్నాయి. ఇవి అయిపోయి తీసేయడమే. చూడండి ఎంత బాగా అయిపోయాయో. మీ ఇంట్లో కూడా డెఫినెట్గా చేసుకోండి. బయట కొనుక్కొని తినేద్దాం హ్యాపీగా, ఎందుకులే డబ్బులు వేస్ట్, ఆయిల్ వేస్ట్, శ్రమ వేస్ట్ అనుకోకండి. మన చేతి వంట తినడంలో వచ్చే ఆనందమే వేరు. సో డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా వేపుకోవాలన్నమాట. బాగా వాడను చాలా.
So that's it for this vlog, guys. Meet you in my next vlog. Bye.